హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకు తన్మేలు చూస్తే అర్థమైంది కదా, గోంగూర చికెన్ పులావ్ చేశాను. ఫస్ట్ టైం, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ప్రాసెస్ ని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్స్ లో అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా, మిర్చి అయితే వేసుకొని మొత్తం ఫేస్ట్ లాగా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. అలాగే గోంగూర కట్టని కూడా ఆకులన్నీ తెంపుకొని అయితే నీట్ గా వాష్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. నేనైతే నా రైస్ కు సరిపోయేంత ఒక కట్ట అయితే తీసుకున్నాను. మీరు మాత్రం రైస్ ఎంత తీసుకుంటుందో గోంగూర కూడా అంతే తీసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా. గిన్నె అయితే గ్యాస్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో అయితే గోంగూర వేసుకొని మొత్తం అయితే ఉడికించుకోవాలి. చాలా మెత్తగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఆనియన్, మిర్చి, కొంచెం కొత్తిమీర అయితే పక్కకైతే పెట్టుకోండి. మిర్చి మాత్రం రెండే తీసుకోండి. ఎందుకంటే ముందుగానే మనం కొత్తిమీర, పుదీనా, మిర్చి మిక్స్కి అయితే వేసుకున్నాం కదా, ఎక్కువ మిర్చి వేయకుండా పర్లేదు. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలో చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నామో అదే గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకొని మసాలాలు అయితే అన్నీ అయితే వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయినాకైతే ఆనియన్, మిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని, ఇందాకైతే పుదీనా, కొత్తిమీర, మిర్చి అయితే పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, అది కూడా దాంట్లో అయితే వేసుకొని మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. మొత్తం అయితే పచ్చివాసన అయితే అస్సలకే రావద్దు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. అలాగే అర్ధ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని అదైతే అందులో అయితే వేసేసుకోవాలి. కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇక మూత తీసాక మరొకసారి అయితే కలబెట్టేసుకొని అందులో అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, పచ్చి ధనియాల పౌడరు, మన ఇంట్లో ఏమేమి మసాలాలు ఉంటామో, మన బిర్యానీలో ఏమేమి మసాలా ఇస్తామో అవన్నీ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. పెరుగునైతే వేయట్లేను, ఎందుకంటే దాని ప్లేస్లో గోంగూర వేస్తున్నాం కాబట్టి మనకి పుల్ల పుల్లగా వస్తుంది. మళ్ళీ పెరుగు వేసి ఇంకెక్కువ పుల్లగా అయిపోతుంది కాబట్టి పెరుగు మాత్రం వేయకుండా గోంగూర కూడా వేసుకోవాలి. గోంగూర అయితే వేసుకున్నాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని రైస్ని కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను అర్ధ కిలో చికెన్కి అర్ధ కిలో రైస్ అయితే తీసుకున్నాను. ముందే వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. అలాగే ఇంట్లో ఉన్న రైస్తోనే చేస్తున్నాను. కావాలంటే మీకు బాస్మతి రైస్తో కూడా వేసుకోవచ్చు. రైస్ని అయితే వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి, వాటర్ పోయక ముందుకే. ఇక్కడైతే వాటర్ అయితే పోయాలి. ఇక నేనైతే 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. అంటే 1 గ్లాసు రైస్కి 1.5 వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తం 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ కూడా పోసుకున్నాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. కావాలంటే మీరు దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. అలాగే సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టినామంటే ఇక మధ్యలో ఎప్పుడు తీయొద్దు, తీసి అస్సలకే కలబెట్టొద్దు రైస్ మాత్రం, ఎందుకంటే ఇక మెత్తగా అయిపోతుంది. అందుకోసమే ఇక అస్సలకి మూత అయితే తీయొద్దు. మంట మాత్రం హైలో అయితే పెట్టండి. అలా వాటర్ అన్నీ అయిపోయినాక అయితే ఇక లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మంట మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోండి. ఫైనల్గా అయితే గోంగూర చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడండి రైస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది కదా, మెత్తగా కాలేదు. మళ్ళీ గింజలు పలుకులు కూడా లేదు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మాత్రం ఈ సండే స్పెషల్ గోంగూర చికెన్ పులావ్ అన్నమాట. ఇక్కడ మా బాబాయ్ అయితే తింటుండు, చాలా బాగుందని చెప్తుండు.